సర్వోన్నతుడైన జీవమగల దేవునికి మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక, ప్రభావం కలుగునుగాక. ప్రియమైన వారలారా, మంచి దినము, శుభోదయము, ఈ శుభ సందేశం మీకు దీవెనకరముగా మారునుగాక. ఇది డైలీ ట్రూ బ్లెస్సింగ్. నేను మీ ప్రియమైన సహోదరుడు ఇమాన్యుయల్. నిన్ను చేరే మార్గం చూపుమా, నన్ను పరిపూర్ణునిగా మార్చుమా. నిన్ను చేరే మార్గం చూపుమా, నన్ను పరిపూర్ణునిగా మార్చుమా. నీ రెక్కల చాటున నన్ను నిలుపుమా, నీ రెక్కల చాటున నన్ను నిలుపుమా. ప్రభువా, నీ దరి చేరాలని నా హృదయవాంఛ. ప్రభువునందు దేవాది దేవుడు అతి మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొక మంచి దినము దేవాది దేవుడు మనకు ఆశీర్వదించి ఆనందంతో ఐశ్వర్యంతో దయచేసినందుకు దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. మన రక్షకుడు ప్రాణనాథుడు క్రీస్తు యేసునందు ఘనత మహిమా ప్రభావము మనమందరి ద్వారా కన్న తండ్రికి పరిపూర్ణముగా చెల్లినట్లు ఈ దినము ఉన్నతమైన కార్యాలు మన పట్ల జరుగునుగాక. ఈ శుభ సందేశము ఉదయకాలమే జీవవచనము ద్వారా మీ దగ్గరికి పంపించుటకు దేవాది దేవుడవు, దేవుని ప్రియ కుమారుడైన నన్ను మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు దేవునికి స్తోత్రం. ఈ శుభ ఆశీర్వాద సందేశం, ఆనంద సందేశం ఇది వినినటువంటి మీకందరకు, కుటుంబమునికి తరతరాల దీవెనకరముగా మారునుగాక అని నా ప్రార్థన. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే, మీ హృదయమునకు, మనసుకు, శరీరముకు సంతోషం కలిగించి ఉండినట్లయితే, నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈ శుభ సందేశం మీ ద్వారా అనేకులకు కూడా పంపించాలని మనవి చేసుకున్నాను. మీ మంచి మనసు కలిగినటువంటి ఆ ఒక షేర్ ద్వారా ఒకవేళ కష్టములలో, ఇబ్బందిలో, ఇరుకులో, ఆవేదనలో ఉన్న ప్రియమైన అనేకులకు ఆనందం కలిగించే ఒక దారిగా ఈ సందేశం మారునుగాక అని కూడా నేను ప్రార్థిస్తున్నాను. ఈ సందేశం మీరు ఉదయకాలమే వింటున్నారని నేను నమ్ముతున్నాను. వింటున్న మీ మంచి మనసును బట్టి దేవునికి స్తోత్రం. గడిచిన కాలమంతా మమ్మల్ని క్షేమముగా, ఆశీర్వాదకరముగా కాచి కాపాడి నడిపించినటువంటి ఆత్మస్వరూపుడు, సత్యస్వరూపుడు, మహిమస్వరూపుడు, మన కన్న తండ్రి అయిన సర్వప్రపంచ సృష్టికర్తే క్రీస్తు యేసునందు మరొక మంచి దినము మనకిచ్చారు గనుక గడిచిన అన్ని దినము కంటే ఈ దినము ఉన్నతమైన, శ్రేష్టమైన ఆశీర్వాద ఆనంద దినముగా మారునుగాక. ఈ స్వరం వింటున్నటువంటి మీకు, మీ పిల్లలకి, మీ తరతరాలకి జీవమగల దేవుని పరిశుద్ధమైన ఆశీర్వాద దారికి రావడానికి క్రీస్తు యేసునందు ఇది ఒక గొప్ప జీవపు దారిగా ఈ జీవవచనము మారునుగాక. ప్రియమైన వర్లారా, నేను ఈ దినము పాడిన పాట నిన్ను చేరే మార్గం చూపుమా, నన్ను పరిశుద్ధునిగా మార్చుమా అని. జీవముగల దేవునిలో చేరే మార్గము 2024 సంవత్సరం వెనక్కి దేవాది దేవుడు ఈ భూమికి శ్రేష్టమైన దారిగా క్రీస్తు యేసునందు వచ్చి మనకు చూపించారు. ఆ పరిశుద్ధమైనటువంటి పాపము లేని జీవమగల క్రీస్తులో, దేవునిలో ఎవరైనా నమ్మకం ఉంచినట్లయితే వారినే సాక్షాల్ సర్వప్రపంచ సృష్టికర్త అయినటువంటి జీవమగల దేవునిలో చేర్చి పరిపూర్ణుడుగా మార్చడానికే సర్వమానవ రక్షకుడు ఈ భూమికి రావడం జరిగింది. ఒకవేళ మీ ఇంటిలో ఎవరైనా ఇంకా రక్షణ పొందుకోవడానికి ఉండినట్లయితే నేను చెప్పిన మాట మీరు శ్రద్ధగా వినాలని మనవి. రక్షణ, పాపములో నుంచి రక్షణ, అపవిత్రతలో నుంచి రక్షణ, అపరిశుద్ధతలో నుంచి రక్షణ, మరణములో నుంచి రక్షణ, రోగములో నుంచి రక్షణ, ఇబ్బందులో నుంచి రక్షణ, కష్టమైన పరిస్థితుల నుంచి రక్షణ, ఆందోళన కలిగిన పరిస్థితుల నుంచి రక్షణ, అన్నిటికంటే నిత్య జీవ సౌభాగ్యము ఎవరైనా కోరుకున్నట్లయితే ఆ గొప్ప రక్షణ భాగ్యమునకు నడిపించడానికే సర్వమానవ పాప విమోచకుడు క్రీస్తు యేసు ప్రభువారు
ఈ భూమికి రావడం. ఆ యేసుక్రీస్తు నందు ఎవరు నమ్మకం ఉంచినా ఆ క్షణము నుండి నిత్య జీవ సత్య రక్షణకి ఆ యేసుక్రీస్తు ప్రభువే, మన జ్యేష్ఠ సహోదరులే మమ్మల్ని నడిపిస్తారు. మమ్మల్ని నడిపించిన దేవాది దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వాద దారిలో నడిపిస్తారు, రక్షణ భాగ్యములలో నడిపిస్తారు. ప్రియులారా, ఆ రక్షణ భాగ్యములలో ఎప్పుడు మీ విశ్వాసం ద్వారా మీరు వచ్చినట్లయితే ఆ క్షణము నుండి సత్య జీవము గల దేవునిలో మిమ్మల్ని ఏకముగా చేసి సర్వోన్నతుడైన ప్రపంచ సృష్టికర్తే తన ఆత్మ ద్వారా మిమ్మల్ని ఈ శ్రేష్ఠ భోగిలో ఎక్కడ కూడా తొట్టిల్లకుండా నడిపిస్తారు. ప్రియులారా, కనుక ఈ ఉదయకాల సమయమే పరిశుద్ధమైన జీవము గల దేవునిలో చేరే ఆ సత్య జీవ నిత్య దారి అయిన క్రీస్తులో పరిపూర్ణుడుగా ఉండి జీవము గల దేవునిలో సంపూర్ణత పరిపూర్ణముగా పొందుకుని నిత్య సియోను దారిలో, ఆనంద దారిలో, ఐశ్వర్య దారిలో క్షేమముగా ఆశీర్వాదముగా దేవాది దేవుడు మమ్మల్ని అందరినీ శాశ్వతముగా నడిపించును గాక. మీ ఏదైనా సమస్యలు ఉండినట్లయితే ఆ సమస్యలన్నీ నిత్య జీవధారి అయిన క్రీస్తులో లయమైపోనుగాక. మీకు కోరుకున్న మంచి కోరికలన్నీ చెరుగునుగాక. మీ కుటుంబములో రక్త బంధములలో ఆత్మరక్షణ పొంది నిత్య జీవధారిలో రావడానికి ఉంటున్న వారందరూ కూడా ఈ క్షణము నుండి ఆ నిత్య జీవధారి అయిన క్రీస్తులోనికి రావునుగాక. వాళ్ళందరూ రక్షణ పొంది సత్య జీవ ఆనంద పరిశుద్ధ సన్నిధిలో మనం అందరం కలిసి క్రీస్తు యేసునందు ఆత్మతోనూ సత్యముతోనూ స్తుతించి దేవుని స్తుతించి జీవమగల దేవుని ఆత్మలో సర్వోన్నతుడైన జీవమగల దేవుడే మమ్మల్ని ఆశీర్వాదకరముగా ముందుకు నడిపించునుగాక. ఈ దినము మీకు శుభమే 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 జరుగునుగాక. ఆనందమే జరుగునుగాక. ఐశ్వర్యమే జరుగునుగాక. మీ హృదయ బాధలన్నీ లయమైపోనుగాక. మీకు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం దేవాదేవుడు నింపి దీవించునుగాక. మీ శరీరములకు పరిపూర్ణ స్వస్థత కలుగునుగాక. మీ పిల్లలకి ఆత్మ ఆనందము, తల్లిదండ్రులైనటువంటి మీకు లోబడిన మంచి పిల్లలుగా నంబర్ 1 క్యారెక్టర్లో క్రీస్తు యేసునందు పిల్లలందరూ ఎదుగునుగాక. మీ ఇంటిలో శాంతి సమాధానం కలుగునుగాక. మీ వ్యాపారము అభివృద్ధి నొందునుగాక. మీ ఇంటిలో శుభమే జరుగునుగాక. మంచి మంచి కార్యాలన్నీ మీ ద్వారా దేవాది దేవుడు జరిగించునుగాక. అది క్రీస్తు యేసు మహిమగా మారునుగాక. మనసారే పరిశుద్ధమైన జీవముగల దేవుని సన్నిధిలో, మనసారే దేవుని సన్నిధిలో నుండి మనం స్తుతిద్దాం. సర్వోన్నతుడైన దేవుడు మమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వది నడిపించునుగాక. ఆమేన్.